సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులారా, ఈరోజు మనం సాయిబాబా వారు మనకు బోధించినటువంటి తత్వం ఏమిటి, అలాగే వారు ఆచరించినటువంటి తత్వం ఏమిటి అనే విషయాల్ని పరిశీలిద్దాం. అయితే అసలు ఏమిటి తత్వం ఏమిటండి అని మనం ఒకసారి ప్రశ్నించుకున్నప్పుడు మనకి సహజంగా 3 రకాలైనటువంటి తత్వాలని చెప్తారు. ఒకటి అద్వైతము, 2 విశిష్టాద్వైతము, 3 ద్వైతము. అంటే ఈ మూడింటి యొక్క అర్థం ముందు తెలుసుకుందాం. మొదటిది అద్వైతము. ద్వైతం అంటే 2 అండి, 2 కానిది ఒకటి. అద్వైతము అంటే ఒక్కటే, ఉన్నది ఒకటే. ఏమిటి ఒకటి అంటే, ఇక్కడ పరమాత్మ మనలో ఉండేటువంటి సర్వజీవులలో ఉండేటువంటి శక్తి ఒకటే. అంటే మనందరిలో వ్యాపించి ఉన్నది ఒకే ఒక పరమాత్మ అనేటువంటిది అద్వైతము. అంటే ఎలాగానంటే, ఉదాహరణకి ఈ చెయ్యి చూడండి, ఈ చెయ్యి కదులుతూ ఉంది, ఈ కాలు కదులుతూ ఉంది. అంటే దీనిలాగా చెయ్యి లేదు, చెయ్యిలాగా కాలు లేదు. అలాగే కన్ను ఉందనుకోండి, కన్ను పని ఏంటి? కన్ను చూస్తుంది. అలాగే ముక్కు వాసన చూస్తుంది, నాలుక రుచి చూస్తుంది. ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క పనిని చేస్తుంది. కాబట్టి వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆత్మ ఉన్నాయా అంటే అదేం లేదు. మొత్తం కలిపి ఒకటే కదండి. మనలో ఉన్న జీవశక్తి, జీవ చైతన్యం, ఆత్మనండి, ఏదైనా అనండి ఒకటే ఉంది. ఈ ఒక్క చైతన్యమే రకరకాలుగా పనులు చేయిస్తూ ఉంది. కళ్ళ పనిని కళ్ళకి, చేతుల పని చేతులకి, అలాగే జీర్ణాశయం పని జీర్ణాశయం చేత, గుండె పనిని గుండె చేత, ఇలా రకరకాలుగా చేయిస్తున్నటువంటిది ఒకే ఒక తత్వం. అలాగే పరమాత్మ ఒక్కటే. ఈ ఒక్క తత్వమే మనందరిలో కూడా రకరకాలుగా ప్రకటితమవుతూ ఉంది అనేటువంటిదే అద్వైతము. ఇన్ని రకాలు ఇవ్వండి. నాలో ఉన్న ఆత్మ, మీలో ఉన్న ఆత్మ, బయట ఉన్న ఆత్మ, మిగతా జీవుల్లో ఉన్న ఆత్మ అంతా ఒక్కటే. అదే పరబ్రహ్మము, అదే పరమాత్మ అని చెప్తూ ఉంది అద్వైతం. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ బ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నది. ఈశావాస్యమిదం సర్వం. అంతటా వ్యాపించి ఉన్నది, లోపల బయట కూడా అదే వ్యాపించి ఉన్నది. ఇది అద్వైతం. మరి విశిష్టాద్వైతం అంటే ఏంటి అని అంటే, ఈ యొక్క అద్వైత భావనని అర్థం చేసుకోవడానికి విశిష్టమైనటువంటి పద్ధతిలో దానిని అవగాహన చేసుకునేటువంటి ప్రక్రియ. అంటే ఉదాహరణకి మీరు చూడండి, భారతదేశం అనేటువంటిది ఎలా ఉంది, దీని యొక్క ఆకారం ఎలా ఉంది అనేటువంటిది మనం నోటితో చెప్తే అర్థం కాదు. అలాగే ఈ ప్రపంచంలో ఏ ఏ దేశాలు ఎక్కడ ఉన్నాయని నోటితో చెప్పచ్చు తెలిసిన వాళ్ళు. ఫలానా వైపు నది ఉంది, ఫలానా వైపు నీ దేశం ఉంది అని. కానీ మనం అర్థం చేసుకోవటం సులభమా అంటే సులభంగా అర్థం కాదు. అందుచేతనే అద్వైతం అందరికీ అర్థం కాదు. మరి విశిష్టాద్వైతం అంటే ఏంటంటే, మీకు ఒక గ్లోబును చూపించి, ఈ గ్లోబు మీద ఇదిగోండి చూడండి, ఇక్కడ భారతదేశం ఉంది, ఇక్కడ అమెరికా ఉంది, ఇక్కడ రష్యా ఉంది అని చెప్తే ఓహో ఇలా ఉందా అని చాలా సులభంగా అర్థమైపోతుంది. అంటే విశిష్టాద్వైతంలో మనం ఒక రూపాన్ని తీసుకుంటాం. కానీ ఆ రూపాన్ని తీసుకునేది దేనికంటే, ఈ ప్రపంచం మొత్తాన్ని తెలుసుకోవటానికి, అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఈ గ్లోబుని ఉపయోగిస్తాం. అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఒక ఆకారాన్ని ఉపయోగించుకుంటాం. రెండు ఒకటే. అద్వైతము ఒకటే, విశిష్టాద్వైతము ఒకటే చెప్పేది. కానీ అద్వైతంలో రూపం అనేటువంటిది ఉండదు. ఆయన వెలుగు స్వరూపం. పరమాత్ముడు అనేటువంటిది ప్రతి జీవిలో వెలుగుతూ ఉన్నాడు. వెలుగుగానే చూస్తాం.
మరి విశిష్టాద్వైతంలో ఒక రూపాన్ని తీసుకుంటాం, ఒక గురువునో ఒక దైవాన్నో తీసుకుని ఈ దైవమే అన్నింటిలో ఉంది అని అవగాహన చేసుకుంటాం. ఇది విశిష్టాద్వైతము అనేటువంటిది. ఇక మూడవది ద్వైతం. ద్వైతము అంటే ఏంటంటే ఈ దేవుడు వేరు, అంటే పరమాత్మ వేరే ఉన్నాడు, నాలో ఉన్న ఆత్మ వేరే ఉంది. ఈ ఆత్మ వేరే, ఆ పరమాత్మ వేరే, నాకు దానికి సంబంధం లేదు. ఒకవేళ ఈ ఆత్మ చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళొచ్చు, నరకానికి వెళ్ళొచ్చు, లేదా మరో మరో జన్మలు ఎత్తచ్చు. ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. అంతవరకే ఈ ద్వైతం చెప్పేటువంటిది, అంతవరకేనమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనేటువంటిదే ద్వైతం. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ లేడు అని ముందు నమ్మాలి ద్వైతంలో. నీలో ఉన్నాడు అనేటువంటిది అసలు ఒప్పుకోరు. కాబట్టి ఈ మూడు ప్రధానమైనటువంటి తత్వాలు. ఇదేంటండి ఇలా మూడు రకాలుగా తత్వాలు చెప్పారు ఎందుకు, ఏదో ఒక రకంగా చెప్పచ్చు కదా అని అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, మానవులందరి బుద్ధి ఒకే రకంగా ఉండదు. వారి యొక్క బుద్ధిని బట్టి వారికి ఏది నచ్చితే ఆ తత్వాన్ని స్వీకరిస్తారు. ఒక్కొక్కరికి అద్వైతం అంటే చాలా ఇష్టం. అంతటా ఉన్న పరమాత్మ స్వరూపాన్ని నేనేనట, ఈ నేను అనేటువంటిది తెలుసుకోండి అని రమణ మహర్షి గారు అంటారు. అలాగే అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు ఉపనిషత్ వాక్యాన్ని తెలియజేశారు. అంటే నేను ఏదైతే ఉన్నానో ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని అని చెప్పారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా నేను అంటే ఈ శరీరం కాదు, మనస్సు కాదు, నేను బ్రహ్మాన్ని, నేనే బ్రహ్మము వినుడి అనేటువంటి తత్వం మనం చూస్తాం. ఇలా ఎంతోమంది చెప్పారు. సో మరి అద్వైతం అంటే అది. మరి బాబా వారు చెప్పినటువంటిది ఏమిటి అని అంటే, బాబా వారు చెప్పింది ఏంటంటే అద్వైతాన్ని చెప్పారు. దాన్ని అంతగా అర్థం చేసుకోలేరు కాబట్టి విశిష్టాద్వైతాన్ని కూడా బోధించారు. ఇవి రెండు బోధించారండి. ఏమిటి, ఎలా బోధించారు అని అంటే, బాబా వారి తత్వాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటి మనం 5 లక్షణాలు తెలుసుకోవాలి. బాబా వారి సచ్చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 5 లక్షణాలు బ్రహ్మాండంగా తెలుస్తాయి. ఏంటి అవి అంటే, బాబా వారు సకల దేవతా స్వరూపుడండి, అన్ని దేవుళ్ళు కూడా ఆయన రూపాల్లోనే ఉన్నారండి అనేటువంటిది ఒకటి. రెండోది సకల జీవస్వరూపుడు, అన్ని జీవులలో కూడా ఆయన వ్యాపించి ఉన్నాడండి అనేటువంటిది రెండవది. మూడవది ఆయన మనల్ని రక్షిస్తాడండి, ఎక్కడున్నా ఏదో ఒక రూపంలో కాపాడుతూ ఉంటాడు అనేటువంటిది మూడవది. మనకు శ్రేయస్సును కలుగజేసేటువంటి వాటిని, అంటే ఎల్లప్పుడూ మనకు మంచినే కలుగజేస్తాడు అనేది నాలుగవది. ఐదవది ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. నువ్వు ఇక్కడుండు, వేరే అమెరికాలో ఉండు, లేకపోతే జకార్తాలో ఉండు, ఎక్కడన్నా ఉండు, ఆయన నీ వెంటే ఉంటాడు, ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇది మనకి తెలిసినటువంటి బాబా తత్వం. ఈ 5 తెలిసిన తర్వాతనే బాబా అద్వైతం ఏం చెప్పారు, విశిష్టాద్వైతం ఏం చెప్పారు అనేది మనకు అర్థమవుతుంది. సో మొట్టమొదట అద్వైతాన్ని గురించి చూద్దాం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, అద్వైతం అంటే ఉన్నది ఒక్కటే అనేటువంటి చెప్పుకున్నాం. బాబా వారు చెప్పింది ఏంటంటే, అద్వైతాన్ని ఇష్టపడేటువంటి వారికి సాయి అనగా 3 మూరల దేహము కాదు, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమునే నేను. నా కొరకు మీరు ఎచ్చటికి వెళ్ళవలసిన అవసరము లేదు, నేను మీలోనే ఉన్నాను, నేను అందరి హృదయములలో నివసించుచున్నాను. మీ అహంకారమును తొలగించి మీలో వెలుగుతున్నటువంటి ప్రకాశాన్ని ధ్యానించండి, అదే నేను అని చెప్పారు. ఇక్కడ బాబావారు రూపంగా చెప్పట్లేదు, ఆయన శరీరం అనుకొని చెప్పట్లేదు, ఆయన తాను ఆత్మస్వరూపాన్ని అని చెప్తున్నారు. సో కాబట్టి మనం ఏం చేయాలి, అద్వైతాన్ని అనుష్ఠించేటువంటి వారు బాబాని ఎలా చూస్తారు అంటే, ఒక ఆకారంగా చూడరు. ఆయన ఒక వెలుగు స్వరూపం, అందరిలో ఉన్నాడు ఆ వెలుగు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది, సకల జీవులలో ఆ వెలుగే ఉంది, సకల దేవతల్లో ఆ వెలుగే ఉంది, అన్నింటిలో ఆ వెలుగే నిండి ఉంది. అదే ఆత్మ, అదే పరబ్రహ్మము, అదే పరమాత్మ, అదే సాయి. ఇది అద్వైతాన్ని అనుష్ఠించేటువంటి వారి కోసం
బాబా గారు చెప్పినటువంటి తత్వం. అదే ఆనందమయము, అది జ్ఞానస్వరూపము అని చెప్పారు బాబా గారు. ఇది అద్వైతం అండి. అన్నిట్లో ఉన్నది నేనే. ఇంకో మాట కూడా చెప్పారు బాబా గారు, మీరు నిరంతరము నన్ను ధ్యానిస్తూ ఉంటే నది సముద్రములో కలిసినట్లు మీరు నాలో ఐక్యతను పొందెదరు అని చెప్పారు. అంటే మనం కూడా జ్ఞానప్రకాశంలో లయమైపోతాం అనేటువంటిది అక్కడ బాబా గారు తెలియజేశారు. ఇది అద్వైతం. మరి విశిష్టాద్వైతము ఏమిటి అని అంటే, ఇందాక చెప్పాం కదా, ఇది అర్థం చేసుకోలేని వారి కోసం గ్లోబ్ ఉందని. అలా బాబా గారు ఏం చెప్పారంటే, పోనీ దాన్ని వదిలేయండి కాసేపు, ఇదేంటో జ్ఞాన ప్రకాశం అంటున్నారు, ఈ గోలంతా వద్దు, మీకు ఇది సాధ్యం కాకపోతే మీరు నిరంతరము మీ ఎదురుగా మీ కనులతో చూచుచున్న నా ఈ రూపాన్ని నిరంతరము ధ్యానించండి అని చెప్పారు. ఇది విశిష్టాద్వైతం. ఎందుకు ధ్యానించమన్నారండి అన్నప్పుడు ఇక్కడ మనం ఖచ్చితంగా విశిష్టాద్వైతం చెప్పేవారు సమాధానం చెప్పాలి. బాబా వారు నా రూపాన్ని ఎక్కడ చూడండి అని చెప్పారు? నా ఎదురుగా ఉన్న రూపాన్ని మీ మనసుల్లో ధ్యానించండి. అలాగే సకల దేవతలలో వ్యాపించి ఉన్నది ఈ బాబానే. కాబట్టి ఏ దేవుడికైనా నువ్వు నమస్కారం చేయి, ఏ మతాన్నైనా నువ్వు గౌరవించు, ఏ ధర్మాన్నైనా నువ్వు గౌరవించు. అలాగే సకల జీవులలో వ్యాపించి ఉన్నది ఈ సాయే. కాబట్టి కుల మత ప్రాంత జాతి లింగ భేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో చూడు, సమభావంతో చూడు అనేటువంటి బాబా గారి రూపం ద్వారా చెప్తున్నారు. మనకు రూపం ఉంటే ఏమి, లేకపోతే ఏమి, మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే అంతటా వ్యాపించి ఉన్నది బాబా గారు సాయి. ఇక్కడ మనకి అందుకనే మనం సగుణ నిర్గుణములలో కలదు సాయినాథుని రూపము అని చెప్తాం. సగుణం అంటే ఆకారము, నిర్గుణం అంటే ఆకారం లేదు. దీంట్లో మనం దేన్ని ధ్యానిస్తామంటే అది మన ఇష్టం. ఆకారం నాకుంటే బాగుంటుందండి అని అంటే 100కి 99.9% ఆకారాన్నే ప్రేమిస్తాం, అవునా కదా? కాబట్టి అందరం ఎక్కువ ఆచరించేది విశిష్టాద్వైతాన్ని. అద్వైతం అనేటువంటి దాన్ని చాలా కొద్ది మంది ఆచరిస్తారు. ఎందుకంటే వాళ్ళు బాబాని విగ్రహంలోనే చూడరు. వారు బాబా అంటే ఈ రూపంలో ఉన్న వ్యక్తినే బాబా అనుకోరు, అంతటా ఉన్నాడు బాబా అనుకుంటారు. వారు ప్రత్యేకించి బాబా గుళ్ళకి రారు, బాబాకి ప్రత్యేకించి పూజలు చేయరు. అంత మాత్రం చేత వారు బాబా భక్తులు కాదా అని అంటే వాళ్ళు అద్వైతం, వారికి తరతమ భేదాలు లేవు. యోగి స్వరూపులు ఎవరు అంటే బావు మహారాజ్ కుంభార్ అనేటువంటి ఆయన షిరిడీలో ఉండేటువంటి వారు. వారు ఇటువంటి అద్వైతులు అనమాట. మన వేమన గారు, కబీర్ గారు, ఇటువంటి వారందరూ కూడా, రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారు, స్వామి వివేకానంద, వీరంతా కూడా అద్వైత సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వారు ఎక్కువగా. ఇక రెండవది విశిష్టాద్వైతం అని చెప్పాం కదా. మనకి బాబావారు మంచి అవకాశాన్ని ఇచ్చారు. మీరు రూపాన్ని ఎందుకు తీసుకుంటున్నారు అంటే దీని లక్ష్యం ఏమిటంటే ప్రతి జీవిలో సర్వత్రా ఈ రూపాన్ని దర్శించు అనే దాని అర్థం. అంతేగాని బాబాని పెట్టి రకరకాలైనటువంటి మతక్రతువుల్ని పెంచేయమని కాదు. ఇక్కడ రూపాన్ని దేనికి తీసుకున్నామో మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి చాలా రకాల డౌట్లు వస్తాయి. బాబావారిని ఇలా పెట్టాం కదండి, మనం ఏ రకంగా పూజ చేయాలి, ఎలా చేస్తే మంచిది, సిద్ధాంతం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్పింది? ఈ శాస్త్రాల్లోకి వెళ్ళేటువంటి వారు విశిష్టాద్వైతులు కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అంటే మనకి శైవ భక్తులు కొంతమంది ఉన్నారండి, నాయనార్లు అని చెప్పి. వారు చాలా గొప్ప భక్తులు. వారిలో మనకు బాగా తెలిసిన వ్యక్తి కన్నప్ప, భక్త కన్నప్ప. ఆయన అంతటా శివుణ్ణి దర్శిస్తారు. వారు ఏం పెట్టేవారండి ప్రసాదంగా శివుడికి అంటే మాంసాన్ని తెచ్చి పెట్టేవాడు. మాంసాన్ని తెచ్చి పెట్టావు ఏంటి నువ్వు, అటువంటి వాడు ఇటువంటి వాడు అంటే కాదు. ఆయన భక్తి ఎటువంటిదో తెలుసా? శివుడికి కళ్ళలో నుంచి రక్తం కారుతుందని తన కన్నుని పెరిగి పెట్టిన అటువంటి మహాభక్తుడు. అంటే విశిష్టాద్వైతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ఎదురుగా ఉన్నటువంటి ఆ రూపాన్ని భక్తి ప్రేమలతో తన బిడ్డని ఎలా చూసుకుంటారో, నీ బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటావో
అంత ప్రేమగా ఆరాధించాలి. దానికి రూపం నువ్వేయో రకరకాల పూజలు చేయటానికి కాదు, అవి తర్వాత ద్వైతంలో వస్తాయి. మనం విశిష్టాద్వైతం అని అంటే నాయనార్లు ఏది ఆచరించారో అది విశిష్టాద్వైతం. ఆళ్వార్లను ఉన్నారు విష్ణు భక్తులు, వాళ్ళు ఆచరించినటువంటిది గొప్పది. ఆండాళ్ళు అని చెప్పి ఒక మహాభక్తురాలు ఉంది. ఆవిడ విష్ణుమూర్తికి దండ వేసి మళ్ళీ ఆ దండ తీసి మెళ్ళో ఆవేసుకుంటుందట. ఆవేసుకొని కూర్చొని పూజ చేస్తుందట. ఏమండి ఏ శాస్త్రంలో చెప్పారు ఇలాగ చేయమని చెప్పి? ఎవడన్నా చెప్పాడా? ఎవరు చెప్పలేదు. అంటే నేను నీకు అంకితం, నువ్వే నా పతివి, నాకు నువ్వు తప్పితే వేరే లేదు అని కృష్ణుడికి ఆవిడ అంకితం అయిపోయిందనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఆ భక్తుల కథలు చెప్పుకుంటున్నాం. కానీ విశిష్టాద్వైతంలో నేను నువ్వు అనేటువంటి భేదం లేదు. ఇందులో ఒక సినిమా పాట కూడా ఉంది, అంటే దీనికి దగ్గరగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. నేనని నీవని తలచితిరా, నీవే నేనని మరచితిరా అని ఒక పాట ఉంది. అంటే ఆయన వేరు నేను వేరు కాదు, బాబానే నేను, బాబా నా మనసులో ఉన్నాడు. ఈ భావన ఎవరికైతే ఉంటుందో వారు విశిష్టాద్వైతులు. ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు పూజ? ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు రకరకాల కర్మకాండలన్నీ అని అంటే శాస్త్రాల కోసం, ఇంకోట కాదు. నాకు బాబా ఉన్నాడు, బాబా నా బిడ్డ లాంటి వాడు, లేదా నా తండ్రి లాంటి వాడు, నేను నా ఎదురుగా ఉన్నాడు, నేను ఆయనకి ఏం వండితే అది పెట్టుకుంటా. నా ఎదురుగా ఉన్నాడు, ఈరోజు చిక్కుడుకాయ కూర వండా, అన్నం వేసి కలిపి చిక్కుడుకాయ కూర వండి పెట్టుకొని నమస్కారం చేసుకొని 2 ముద్దలు ఆయన దగ్గర పెట్టినట్టు పెట్టి నేనే తింటా. ఇది భక్తి. నీ మనసులో భక్తి ప్రేమలు ఎలా పెళ్ళుబుకుతాయో అలాగ నువ్వు చెయ్యాలి. సంకీర్తన, కొంతమంది సంకీర్తన చేస్తారు. అబ్బా స్వామి నువ్వు లేకపోతే నేను లేనని అద్భుతమైన సంకీర్తన చేస్తారు. మీరాబాయి గారు ఉన్నారు, నిరంతర సంకీర్తన. అన్నమాచార్యులు ఉన్నారు, రామదాసు ఉన్నారు, త్యాగయ్య ఉన్నారు. వీరందరూ వారు నచ్చిన దైవాలను నిరంతర సంకీర్తన చేస్తూ వాళ్ళల్లో లయమైపోవాలి అని కోరుకున్నారు. కాబట్టి విశిష్టాద్వైతంలో ఈ పూజలు ఇవన్నీ చేసేవారు నిజానికి విశిష్టాద్వైతులు కాదు, వారు ద్వైతులే. ఇక్కడ లాస్ట్కి వద్దాం. ద్వైతం అంటే ఏంటి అని అంటే దేవుడు వేరు నేను వేరు. మరి ఇది వీటికి రకరకాలైనటువంటి మత కథలన్నీ తయారు చేసి పెడతారన్నమాట. ఏమిటి అని అంటే నాలో ఉండేటువంటి జీవుడు వేరే, ఈయన రకరకాల జన్మలు ఎత్తుతూ ఉంటాడు, లేదు స్వర్గ నరకాలకు వెళుతూ ఉంటాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. వీళ్ళు వెళ్ళి శాస్త్రాన్ని అడుగుతారనమాట, తెలిసిన వాళ్ళని చెప్పి. వాళ్ళు ఎవరో మతం చెప్పిన వాళ్ళు చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా నేను బాబా వారిని ఎలా పూజ చేయాలి, లేదు కృష్ణుడిని ఎలా పూజ చేయాలి, రాముడిని ఎలా పూజ చేయాలి, లేదు ఇతర మతాల్లో అయితే అల్లాని ఎలాగ కీర్తించాలి, జీసస్ని ఎలా కీర్తించాలి, వాళ్ళు ఏదో చెప్తారు. చెప్పినప్పుడు దాని ప్రకారం వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు అంటే దేవుడిని మెప్పించటం కోసం, లేదా దేవుడి నా మీద కోపం రాకుండా ఉండటం కోసం, లేదా నా కోరికలు తీరడం కోసం. ఇక్కడ ఏముంటుంది? ప్రేమ అనేటువంటిది ఉండదు వాస్తవానికి. నువ్వు ప్రేమతో చేస్తే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, ప్రేమతో నువ్వు నీళ్ళు ఇచ్చినా, ఆకిచ్చినా, పువ్వు ఇచ్చినా నేను నీ పక్కనే ఉండి నీకు కావాల్సినవన్నీ తీరుస్తాను అని. బాబా కూడా చెప్పాడు, నువ్వు సాయి సాయి అని నిరంతరం స్మరిస్తే చాలు, నేను నీ వెంట ఉంటాను అని. ఈ గొడవంతా దేనికి అని అంటే ఇవన్నీ కూడా మత క్రతువుల్లో ఉంటాయి. ఇవి కరెక్ట్ కాదా చేయడం అంటే మనం ఈ 3 తత్వాలను తెలుసుకోవాలి. ముందు తెలుసుకున్న తర్వాత మన మనసు ఎక్కడ ఆనందంగా ఉంటే అక్కడ చేసుకోవాలి. నేను మరి సాయి సత్యవ్రతం చెప్తారు కదండి, పూజ చేస్తున్నారు కదండి అంటే నేను 1కి 10 సార్లు మరీ చెప్పేది ఏంటంటే వాటిని అర్థం చేసుకొని చేద్దాం. ఆ పూజ చేయడం మంచిది, కానీ మనం ఎలా చేస్తున్నాం? నా మనసులో ఉండే భావాల్ని నీకు అర్పిస్తూ చేస్తున్నాము స్వామి అనే భావంతో చేయాలి. అలాగే మనం సాయి సత్యవ్రతం ఎప్పుడు చేసినా ఇంకో మాట కూడా చెప్తాం, మీరు ఇవన్నీ రాకపోయినా సరే బాబా వారు ఎదురుగా కూర్చొని ఆ దీపరాజు చేసి మీకు చేతనైంది చేసినా చాలు బాబా గారు స్వీకరిస్తారు అని చెప్పి. ఇక్కడ పూజలు మత క్రతువులు మంత్రాలు కాదు ముఖ్యం, ప్రేమ అనేటువంటిది ముఖ్యం. ప్రేమ ఎక్కడ ఉందో అక్కడే విశిష్టాద్వైతం ఉంటుంది.
లేదంటే అది ద్వైతం కిందనే లెక్క. ద్వైతం అయితే ఏమైంది సార్ అని మనం అడగచ్చు. ద్వైతం ఏం చెప్తుందంటే నిన్ను ప్రతి దానికి కూడా ఒక బందిని చేసేస్తుంది అనమాట. నువ్వు ఇలాగే చెయ్యాలి, ఇది మర్చిపోతే మర్చిపోయావా దోషం తగులుద్ది నీకు. ఎందుకు తగులుద్దండి దోషం? ఇప్పుడు ఇంట్లో తెచ్చి సామాన్లు పెట్టమన్నారు, పిల్లవాడు తెచ్చి పెడుతున్నాడు, చిన్న పిల్లవాడు 4 సామాన్లు కింద పడ్డాయి, పడితే వాడికి దోషం తగిలిందని తల్లిదండ్రులు బాధ పారేస్తారా? ఎక్కడన్నా చిన్న పూజలో ఏదన్నా పొరపాట్లు జరుగుతాయి, మనం లాస్ట్లో క్షమామంత్రం కూడా చెప్తాం కదా. కాబట్టి ప్రతిదానికి భయపడటం అనేటువంటిది అక్కడ తయారవుతుంది. కాబట్టి దానికి భయం అనేటువంటిది ఉండకూడదు, ప్రేమలో భయం అనేటువంటిది ఉండకూడదు. స్వామి నాకు చేతనైంది ఇది, నాకు తెలియక చేశాను, ఒకవేళ ఎవరైనా చెప్తే సరి చేసుకుంటాను, దానికి ఏం ఇబ్బంది లేదు. నాకు తెలియదయ్యా, నాకు తెలిసింది ఇది. మీకు కన్నప్ప వీళ్ళందరి భక్తి చూస్తే మనకు అదే అర్థమవుతుంది అనమాట. ఈ ద్వైతంలో వచ్చే సమస్య ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఈ జన్మ మీరు బాగా చేయకపోతే మీకు మంచి జన్మ రాదు, లేదు మీరు స్వర్గానికి వెళ్ళరు, ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట. దీనివల్ల మనసులో భయం అనేటువంటిది ఏర్పడుతుంది. సో కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఇంకొక రకాలైన భయాలు పెడతారు. మీరు ఈ దేవుడి దగ్గరికి వస్తే ఇక్కడికే వెళ్ళాలి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, ఆ మతం దగ్గరికి వెళ్ళకూడదు. ఇదేందండి? స్వామి వివేకానంద అంటాడు, బాబు సంకెళ్ళు ఇనుముతో చేసినా బంగారంతో చేసినా అవి నిన్ను బంధించే ఉంచుతాయి. మీకు గొలుసులేసి కట్టేశారనుకోండి ఇనుముతోటి, అబ్బా చాలా బాధగా ఉంది, నన్ను ఎక్కడికి బానియకుండా కట్టేశారని బాధపడతాం. అలా కాకుండా బంగారం సంకెళ్ళు తెచ్చి మనల్ని ఇంట్లో బంధించారనుకోండి, ఆహా నాకు బంగారం సంకెళ్ళతో బంధించారని ఎవడైనా ఆనందపడతాడా? ఆనందపడరు. ఏదైతేనే ముందు నాకు స్వేచ్ఛ కావాలి, వీటిని తీసేయండి అంటారు. స్వామి వివేకానంద అదే చెప్తారు. భక్తిలో భయం అనేటువంటిది ఉండకూడదు, ప్రేమ అనేటువంటిది ఉండాలి. పొలమునయ్య చట ప్రేమ పండదు, అంగడిలోనూ ప్రేమ దొరకదు, సద్గురువేలే ప్రేమ స్వరూపం, ప్రేమే దైవ గుణం కబీరాం, ప్రేమే దైవ గుణం. ప్రేమ స్వరూపం. బాబా గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారండి జనాలందరూ? ప్రేమ స్వరూపం కాబట్టి. అద్వైతాన్ని అనుష్ఠించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు కాసేపు పక్కన పెట్టేద్దాం. విశిష్టాద్వైతం, మన అందరం విశిష్టాద్వైతాన్నే ఆచరించేటువంటిది. ఎందుకంటే బాబా రూపాన్ని చూస్తున్నాం కదా. బాబా అంటే మనకు ప్రేమ ఉందా భయం ఉందా అని మీరు ఆలోచించుకోండి. మన మనసులో ప్రేమ ఉంది, మనం ఏదైనా చేసుకుంటే ఇది బాబాకు పెట్టద్దా అని మన మనసులో వెంటనే ఆలోచన వస్తుంది. ఏం చేసుకున్నాం అనేటువంటిది కాదు, చపాతీ చేసాం, లేదు మంచి స్వీట్ చేసాం, లేదు హాట్ చేసాం, బాబాకు కూడా కొంచెం అక్కడ దగ్గర పెడదాం అనే ఆలోచన. ఎందుకంటే నీకు ప్రేమ ఉంది కాబట్టి. భయం ఉంటే అది రాదు. అమ్మో ఇది పెట్టచ్చో పెట్టకూడదు. ఒక ఆయన అంటాడు, సమోసాలు ఏందండి ప్రసాదం, ఏది నా దగ్గర ఉన్నది అది, అక్కడ అందుబాటులో ఉన్నది అది, నేను ప్రేమతో నాకు సమోసాలు ఇష్టం కాబట్టి సమోసాలు సమర్పించాను, తప్పే ఉంది అందులో. కాబట్టి భయం అనేటువంటిది ద్వైతంలోనే ఉంటుంది. ద్వైతం నా దేవుణ్ణే ఆరాధించు, మిగతా వాళ్ళని వద్దు అనేటువంటిది ఒక రకం. ఈ ద్వైతం అనేటువంటిది రెండని చెప్పాను కదా, అవి విడిపోతూనే ఉంటాయి. మీరు ఒకవేళ విష్ణువుని ఆరాధించే వాళ్ళనే తీసుకోండి, వాళ్ళల్లో కూడా మళ్ళీ 2 రకాలు విడిపోతారు. ఒకరేమో యు ఆకారంలో బొట్టు పెట్టుకునేవాళ్ళు, ఒకళ్ళు వై ఆకారంలో బొట్టు పెట్టుకునేవాళ్ళు, దానికోసం గొడవలు. అంటే విడిపోవటం అనేది మొదలైతే ఇది ఆగదు అనమాట, అలా విడిపోతూనే ఉంటారు. అలాగే బాబా దాంట్లో కూడా ఉంటారు. బాబా గురించి చెప్పేవాళ్ళు కొంతమంది అంటారు, బాబా దగ్గరకు తప్పితే ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనేటువంటిది ఒక వాదన. ఇదేంటి ద్వైతమే, పక్క వాళ్ళని ఎందుకు వేరు చేస్తున్నావు, వాళ్ళు కూడా మనమే కదా. ఇక రెండోది, బాబాతో పాటు అన్ని దేవుళ్ళని పూజించాలి, ఇంకొక వాళ్ళ. అన్ని దేవుళ్ళు బాబాలోనే చూస్తున్నాం కదా మనం, టైం ఉండి ఓపిక ఉండి వెళ్తే అందరి దగ్గరికి వెళ్తారు. పర్టికులర్గా అదే పనిగా అన్ని దేవుళ్ళకి తిరగాలంటే ఎవరు తిరగలేరు కదా. ఎవరైనా ఒకళ్ళ మీద మనసుని నిలుపుకొని అందరినీ గౌరవిస్తారు. మనం
మన గురువుని గౌరవిస్తాం, అలాగే మన తల్లి తండ్రిని గౌరవిస్తాం. అయితే మాత్రం చేత మిగతా తల్లుల్ని తండ్రుల్ని కూడా అందరినీ మన తల్లి లాగానే గౌరవించాలి అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేసి వస్తారా రోజు? అట్లా చేయరు కదా. అందరినీ గౌరవిస్తారు, కానీ మన వారిని ప్రత్యేకంగా గౌరవించుకుంటారు. అలాగా వీళ్ళు ద్వైతం అని ఎప్పుడైతే అనుకున్నామో వాళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. బాబా వారు అది చెప్పలేదండి. బాబా వారు అందరినీ సమంగా చూడమన్నారు. ఎవరైనా సరే వారు శివభక్తులు వస్తే నువ్వు శివుడిని పూజ చేయమన్నారు, విష్ణు భక్తులు వస్తే నువ్వు విష్ణుని పూజ చేయి, విఠల్ భక్తులు వస్తే విఠలుడిని పూజ చేయమన్నారు. లేదు అల్లాని మొక్కే వాళ్ళని వస్తే నువ్వు అల్లాని పూజ చేయి, అల్లాకి నమాజ్ చేసుకోమన్నాడు. జీసస్ నమ్మిన వాళ్ళు వస్తే నువ్వు జీసస్కి ప్రార్థన చేసుకోమన్నాడు. అంటే ప్రతి వాళ్ళలో కూడా ఆ దైవాన్ని చూడు అనే చెప్పారు. అంతేగాని సార్ సచ్చరిత్రలో ఒక దగ్గర విఠలుడిని పూజ చేయమన్నాడు, ఒక దగ్గర ఇంకోటి పూజ చేయమన్నాడు అంటే అందరు భక్తులకి అన్ని రకాలు చేసుకోమని చెప్పాడు. ఎందుకనంటే సమభావన, అందరిలో దైవాన్ని చూడు అనే భావనతోటి వారు ఏ సాంప్రదాయం వాళ్ళకి ఆ సాంప్రదాయాన్ని చెప్పారు. కానీ ఒక సాంప్రదాయం వాళ్ళు వెళ్ళి అన్ని సాంప్రదాయాల్ని గౌరవిస్తూ అందరి చుట్టూరు తిరుగుతూ మీ టైం అంతా గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోమని చెప్పలేదు. అలాగే నా దగ్గరికి మాత్రమే రావాలి, ఇంక మిగతా వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పలేదు. కాబట్టి బాబా గారు చెప్పింది రెండు మార్గాలు. అద్వైతం, నీకు సాధ్యమైతే నా నిరాకార స్వరూపాన్ని నిరంతరం ధ్యానించు అని చెప్పారు. నీకు సాధ్యం కాకపోతే ఆకారాన్ని తీసుకొని నిరంతరం ధ్యానించు. ఇక్కడ 3 యోగాలు అంటారండి. ఆ 3 యోగాలు చెప్పుకొని మనం ముగించుకుందాం. ఒకటి భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. చాలా సులభంగా బాబా గారు చెప్పింది ఏంటంటే నువ్వు అద్వైతం అనుష్ఠించు, విశిష్టాద్వైతం అనుష్ఠించు. ఈ గొడవ లేకుండా మనం సులభంగా ఏం చెప్పామంటే నువ్వు ఆకారంతో పూజించు, నిరాకారంతో పూజించు బాబాని. నిరాకారం అంటే అద్వైతం, ఆకారం అంటే విశిష్టాద్వైతం. నువ్వు ఎలా పూజ చేసినప్పటికీ, ఎలా ఆరాధించినప్పటికీ, ఎలా ధ్యానించినప్పటికీ. భక్తి యోగం అంటే ఏంది అంటే మన మనసులో ఉన్నటువంటి ఇతర ఆలోచనలన్నీ వదిలిపెట్టి, మన అహంకారాన్ని వదిలిపెట్టి అంతా నీవే బాబా, నీకు నేను సర్వాన్ని అర్పిస్తున్నాను అనే భావాన్ని మనసులో నిలుపుకొని నిరంతరం సాయి స్మరణ చేసుకుంటూ ఉండటమే భక్తి యోగం. అంటే ఏంటంటే పూర్తి అంకితం, నాకు నువ్వు తప్ప రెండవది లేదు, అన్యదా శరణం నాస్తి. ఇది భక్తి యోగం. మొత్తం నువ్వే బాబా అని వదిలేసేయటం, మన మనసులో అహంకారాన్ని తొలగించుకొని పూర్తిగా సర్వస్వ శరణాగతి చేయడం, కొద్దిగా కాదు. ఇది భక్తి యోగం. రెండోది కర్మయోగం. కర్మ అంటే ఏంటి? పని. ఎలా పని చేయాలి అంటే బాబా నేను ఈరోజు ఈ పని చేస్తున్నాను, ఇది నాది కాదు, నీది, నీ కోసమే నేను చేస్తున్నాను అని, ఇది బాబా పని అనే భావనతోటి మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే కర్మయోగం. ఇక్కడ మనం వచ్చి సేవ చేస్తాం, ఇదంతా తుడుస్తారు, చేస్తారు, అలాగే పూజ చేస్తారు. ఇదంతా ఏంటంటే ఇది బాబా పని అండి, బాబా సేవ కోసం చేస్తున్నాం అని అంటారు. అలాగే మనం ఇంట్లో వంట చేసేటప్పుడు కానీ, లేకపోతే బయట కట్టెలు కొట్టేటప్పుడు కానీ, నీళ్లు తెచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కడో వెళ్ళి పని చేసేటప్పుడు, ఆఫీసులోనో లేకపోతే మరో దగ్గర పని చేసేటప్పుడు కానీ, ఈ పని బాబా గారి ద్వారా నాకు ఇవ్వబడింది, ఈ పనిని నేను బాబా కోసమే చేస్తున్నాను అని ఆనందంతో చేయడమే కర్మయోగం. మనం ఇంట్లో ఒక పని చేస్తూ ఆనందంగా ఇది బాబా పని అనే భావన తెచ్చుకోండి. ఒకవేళ మనం ఇంట్లో చిమ్ముతున్నాం అనుకోండి, ఈ ఇల్లు నేను చిమ్ముతుంది ఇక్కడ కాదు, షిరిడీలో బాబా సమక్షంలో చిమ్ముతున్నాను అనే భావన మనసులో రానియండి. ఆనందం వస్తుందా రాదా? అదే కర్మయోగం. అలా కాదు, నేను చపాతీలకి పిండి నొక్కుతా ఉన్నాను, ఈ చపాతీ పిండి షిరిడీలో బాబా కోసం తయారు చేసే ప్రసాదానికి నొక్కుతున్నాననే భావన మనసులో రానివ్వండి, అది కర్మయోగం. మీరు వాకింగ్ చేస్తున్నారు, ఈ వాకింగ్ అనేటువంటిది నేను బాబా చుట్టూ చేసే ప్రదక్షిణ అనే భావన మీ మనసులో పెట్టుకోండి, అది కర్మయోగం. అంటే నీవు ఏ పని చేసినా ఇది బాబా కోసం చేస్తున్నాను అనే భావనతో చేసేదే కర్మయోగం. నువ్వు సాకారంలో ధ్యానిస్తావా, నిరాకారంలో ధ్యానిస్తావా అనేటువంటిది కాదు ఇక్కడ, ఇది కర్మయోగం. మరి జ్ఞానయోగం అంటే ఏంటి అనంటే, ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత దాని నుంచి పొగడతా కానీ నింద కానీ ఏదో ఒకటి వస్తాయి. అంటే నువ్వు ఒక పని చేస్తావు, వాకింగ్ చేస్తావు,
చేసి 2 కిలోమీటర్లు నడిచావు. ఏంటి 2 కిలోమీటర్లు నడిచావా? వావ్! చాలా గ్రేట్ అనగానే ఉబ్బిపోతుంది మనసు. అప్పుడు బాబా గుర్తు రావాలి. కాదు కాదు, ఇది నేను కాదు, బాబా చేయించాడు, వదిలేసి. అంటే అహంకారం పెరగకూడదు. అలాగే పావు కిలోమీటర్కే కాళ్ళు లాగేసాయి ఈరోజు. ఏంటి నువ్వు పావు కిలోమీటర్ కూడా నడవలేదు, అప్పుడే వెనక్కి వెళ్ళిపోతున్నావు అని చెప్పంటే, ఈడికెందుకో నేను ఎంతసేపు నడిస్తే అని బాధపడాల్సిన పని లేదు. ఓహో, బాబా అలా అన్నాడు కావాలా, ఈరోజు నాకు ఇంతవరకే ఉంది, పర్లేదు రేపు చేసుకుంటాను. అంటే నీ పనిలో విజయం లభిస్తుంది, అపజయం లభిస్తుంది. విజయం ఉన్నప్పుడు పొంగిపోకుండా, అపజయం వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఎప్పుడు నీ మనసులో బాబాని నువ్వు నిలబెట్టుకుంటూ, ఇది బాబా ఇచ్చినటువంటిది. ఒకసారి ధూమాల్ అనేటువంటి ఆయన ఒక పెద్ద కేసు గెలిచాడు. ఆ కేసు ఎటువంటిదంటే, షిరిడి గ్రామంలో పెద్ద గొడవలు జరిగాయి. ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో గెలవరు అని చెప్పి అందరూ చెప్పేశారు. ఆ జడ్జి దగ్గరికి వెళ్తే ఆయన కొట్టేసి కేసు శిక్ష వేసేసాడు అవతల వాళ్ళకి. కానీ వాళ్ళందరూ వెళ్ళి బాబా దగ్గర, అయ్యా మా తప్పేం లేదు అని ఏడుస్తూ కూర్చున్నాడు ఒక ఆయన. సరే నువ్వు ధుమాల్ దగ్గరికి వెళ్ళు అని పంపించాడు. ధుమాల్ దాన్ని చూసి పక్కన పడేసాడు. భలేవాడివే, ఇది కొట్టేసిన కేసు, నేను చెయ్యనని. బాబా చెప్పాడండి అని చెప్పంటే, సరే అయినా ప్రయత్నిస్తానని వెళ్ళాడు. వెళ్ళి జడ్జి గారి దగ్గర మాట్లాడుతా అంటే, జడ్జి గారు చూసేసి ఈయన సమర్పించిన ఆధారాలు చూసి ఓకే అని చెప్పి ఆ కేసును కొట్టేశాడు అనమాట. అయితే ఇతనికి ఆనందం ఎక్కువైపోయింది. ఇది ఎవరి వల్ల సాధ్యం కాలేదు, పెద్ద పెద్ద లాయర్ల వల్ల కాదు, నా వల్ల అయింది అనే భావనతో, ఆవేశంతో, ఆనందంతో బాబా దగ్గరికి ఎగురుకుంటా పోయాడు. అతన్ని చూడగానే బాబా అన్నాడు, ఆ కేసు గెలిపించింది నేను అని చెప్పి. చూడండి, అంటే మనలో ఉన్న అహంకారం పెంచుకోకుండా, మన మనసు కుంగిపోకుండా, ఎప్పుడు స్థిరంగా ఉండేలాగా మనం బాబాని నిరంతరం గుర్తు చేసుకుంటూ, ఇది నాది కాదు బాబాది అనే జ్ఞానాన్ని మనసులో పెట్టుకోవటమే జ్ఞాన యోగము. ఈ మూడింటిని మనం బాబా నిరాకారుడు అనుకున్నా, సాకారుడు అనుకున్నా పర్వాలేదు, వీటిని మనం అనుష్ఠించడం ద్వారా బాబా మార్గంలో ముందుకు నడుస్తాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు, ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు, శాంతిరేవ శాంతిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.